Hi and welcome to 40 Days Spoken English class. Today I am going to explain about a single verb used in many ways. Part second. పార్ట్ వన్లో ఒకే వర్బ్ స్పీక్ అనే వర్బ్ తీసుకొని ఎన్ని వాక్యాలు తయారు చేయొచ్చో మీకు చెప్పాను. అలాగే పార్ట్ టూలో కూడా ఇంకా మనము ఈ స్పీక్ అనే వర్బ్ను ఉపయోగించి ఎన్ని వాక్యాలు ప్రిపేర్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. సో వై షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో? వై షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో? నేను రేపు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతాను? వై షాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో? నేను రేపు ఎందుకు ఇంగ్లీషు మాట్లాడను? ఐ షల్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఐ షాంట్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండను. షెల్ ఐ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటానా? షాంట్ ఐ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండనా? వై షల్ ఐ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను ఎందుకు రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను? వై షాంట్ ఐ బీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను ఎందుకు రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండను? ఐ షల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికంటే ముందే ఇంగ్లీష్ మాట్లాడతాను. ఐ షాంట్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికంటే ముందే ఇంగ్లీష్ మాట్లాడను. షెల్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికంటే ముందే ఇంగ్లీష్ మాట్లాడతానా? షాంట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికంటే ముందే ఇంగ్లీష్ మాట్లాడనా? వై షెల్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఎందుకు అంతకన్నా ముందే ఇంగ్లీష్ మాట్లాడతాను? వై షాంట్ ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఎందుకు అంతకన్నా ముందే ఇంగ్లీష్ మాట్లాడను? ఐ షల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months బై టుమారో. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండబట్టి రేపటికి 6 నెలలు కావస్తుంది. ఐ షాంట్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months బై టుమారో. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండబట్టి రేపటికి 6 నెలలు కావడం లేదు. షెల్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months బై టుమారో. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండబట్టి రేపటికి 6 నెలలు అవుతుందా? షాంట్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months బై టుమారో. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండబట్టి రేపటికి 6 నెలలు కావడం లేదా? వై షెల్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months బై టుమారో. నేను రేపటికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండబట్టి ఎందుకు 6 నెలలు అవుతుంది? వై షాంట్ ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months బై టుమారో. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండబట్టి రేపటికి 6 నెలలు ఎందుకు కావడం లేదు? ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకోవడం లేదు. డూ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నానా? డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. డోంట్ ఐ వాంట్ టు స్పీక్. నేను మాట్లాడాలి అనుకోవడం లేదా? డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకోవడం లేదా?
వై డు ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. వై డోంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకోవడం లేదు. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను. ఐ డీంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకోవడం లేదు. డిడ్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నానా? వై డిడ్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నాను. వై డిడెంట్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలనుకోలేదు. ఐఎమ్ యూజ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడుతుంది. ఐఎమ్ నాట్ యూజ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడలేదు. యామ్ ఐ యూజ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడ్డానా? ఐఎమ్ నాట్ ఐ యూజ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడలేదా? వై యామ్ ఐ యూజ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడ్డాను. వై యామ్ నాట్ ఐ యూజ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్? నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడడానికి అలవాటు పడలేదు. ఐ హ్యాడ్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది.